మరియు నేషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారి ఆదేశానుసారం ఈరోజు పట్టణంలో మొత్తం కలెక్టర్ గారు మరియు అడిషనల్ కలెక్టర్ గారు మెయిన్ రోడ్డు మొత్తం తిరగడం జరిగింది. ముఖ్యంగా అడిషనల్ కలెక్టర్ గారు ఈద్గా చౌరస్తా నుండి బస్ స్టాండ్ వరకు మొత్తం విజిట్ చేస్తూ ఎక్కడెక్కడ ఎన్క్రోచెస్ ఉన్నాయో అవి తొలగించాలని చెప్పడం మాకు ఆదేశించడం జరిగింది. ఇక ముందు బస్ స్టాండ్ దగ్గర వచ్చేసి సార్ కూడా చూడడం జరిగింది. ఇక వాళ్ళు మొదటిసారి కానీ లోపలికి జరిపించడం జరిగింది. ఇక ముందుకినా ఒక లైనింగ్ కూడా వేయడం జరుగుతుంది. లైనింగ్ దాటి ఎవరైనా ముందుకు వస్తే మొదటిసారి 1000 రూపాయలు ఫైన్ వేయడము, తర్వాత వేస్తే అలా అదనంగా 1000, 2000, 3000 అట్లా పెంచుకుంటూ పోతూ అట్లా ఇరవై వారిపై పోలీసు సహకారంతో వారి మీద కేసు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా న్యూసెన్స్ బుక్ చేయడం జరుగుతుంది. కావున మీరు పట్టణ ప్రజలు గమనించి మాకు పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి మీరు అందరూ సహకరించి మాకు సహకరించాలని కోరుతున్నాను. ఈరోజు కమిషనర్ గారు మున్సిపాలిటీ బల్దీ అథారిటీస్తో పాటు ఇక్కడ సడన్గా ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది బస్ స్టాండ్ ముందు. ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించి తర్వాత ఇల్లీగల్ వెంటింగ్ సంబంధించి చాలా ప్రాబ్లమ్స్, చాలా గ్రీవెన్సెస్ ప్రతిరోజు రాజవాణిలో రెగ్యులర్గా వస్తుంది. దానికోసం ఈరోజు ఇన్స్పెక్షన్ చేశాము. మామూలుగా ఇది అలౌడ్ లేదు ఇక్కడ, ఎందుకంటే లైవ్లీహుడ్ ఉంది, చాలామంది పూర్ ఉన్నారు, వాళ్ళ దగ్గర ఇంకా వేరే జాబ్ లేదు, ఉద్యోగం లేదు, అలా చేస్తున్నా. బట్ వాళ్ళందరికీ కూడా తెలుసుకోవాలి, సంజాయించాలి దట్ ఒక ప్లేస్ ఉంటుంది, ఒక లొకేషన్ ఉంటుంది, దాని ముందు రాదు. ఎందుకంటే మొత్తం రోడ్ బ్లాక్ చేస్తే ట్రాఫిక్కి ప్రాబ్లం వస్తుంది, బస్సెస్కి ప్రాబ్లం వస్తుంది, ఇంకా యాక్సిడెంట్స్కి కూడా చాలా ప్రాబ్లం అవుతుంది, పాసిబిలిటీ అవుతుంది. అలా అంటే ఆలోచించాలి మన అందరికీ. అదే జస్ట్ బల్దియా పని లేదు, కలెక్టర్ పని లేదు, అడ్మినిస్ట్రేషన్ పని లేదు, ఇవి అన్నీ మనం నిర్మల్ ప్రజలు అందరూ, నేను కూడా నిర్మల్ ప్రజలు ఉన్నాము, కమిషనర్ గారు కూడా అదే ఉన్నా. మన అందరికీ బాధ్యత ఉండాలి, టేక్ కేర్ చేయాలి. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మీకు ఫెసిలిటీస్ ఇస్తున్నా, ఫెసిలిటీస్కి అదే రాంగ్ యూజ్ చేయకండి, అబ్యూజ్ చేయకండి, మంచిగా యూజ్ చేయండి, మంచిగా వాడండి. మీకు ఫెసిలిటీస్ ఇస్తున్నా, పర్మిషన్ కూడా లేదు అది అస్సలే, దాని తర్వాత కూడా అలౌ చేస్తున్నా. ఇంకా లేకపోతే వేరే ప్లేసెస్లో అదే మున్సిపాలిటీలు బల్దియాలు అలాంటివి తీసేస్తాము, బట్ ఇక్కడ అలౌ చేస్తున్నా. ఎందుకంటే మీకు కూడా అదే ఆలోచించతో పాటు చేయాలి పని, ప్రజలకి ప్రాబ్లం రాదు. అదే వెహికల్లో ఎప్పుడు వెళ్తున్నారు వాళ్ళకి ప్రాబ్లం రాదు, బస్ డ్రైవర్స్కి ప్రాబ్లం రాదు. అండ్ మేజర్గా ఇది చేస్తే మన యాక్సిడెంట్స్కి చాలా పాసిబిలిటీ, చాలా అవకాశం అవుతుంది. అదే ఆపడానికి ఇది ఒక డ్రైవ్ లాగా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇప్పటి నుంచి ఈరోజు తర్వాత రేపు అనౌన్స్మెంట్ కూడా చేద్దాం. శానిటేషన్ ఆటో మీద ఫైన్స్ పెట్టమని స్టార్ట్ చేద్దాము. ఇది ఫస్ట్ ఫైన్ 1000 నుంచి స్టార్ట్ చేద్దాం. ఇది ఈరోజు ఫస్ట్ వెళ్తే, ఎందుకంటే ఈరోజు ఫైన్ పెట్టాము. మండే నుంచి రెగ్యులర్గా ఎవరైనా ఇలాంటివి చేస్తున్నారు, రోడ్ మీద బండి ఆపిస్తున్నారు, అక్కడ సేలింగ్ చేస్తున్నారు, వాళ్ళ మీద ఫైన్ పెడతాము. అని ప్రతిసారి ఫైన్ ఆటోమేటిక్గా డబల్ అవుతుంది. కమిషనర్ గారికి రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు. ఈరోజు కలెక్టర్ మేడం కూడా వచ్చారు, వారికి దృష్టిలో కూడా ఉంది. ట్రాఫిక్ పోలీస్ తరఫు నుంచి, ఎస్పీ మేడం తరఫు నుంచి మనకి సహకారం వస్తుంది. వాళ్ళకి కూడా 100% మనకి సపోర్ట్ ఇస్తాము. బట్ నా ఆలోచన ఏంటంటే ఫోర్స్ఫుల్గా ఏమైనా చేయడానికి అవసరం రాదు. లవ్తో పాటు ఇది కోఆపరేషన్తో పాటు అయితే మంచి ఉంటుంది, బాగుంటుంది. సో మన అందరికీ కూడా ఆలోచించాలి, మన అందరికీ కూడా ఇది అదే మూడ్లో పెట్టాలి. దట్ ఇది మా మున్సిపాలిటీ ఉంది, మా టౌన్ ఉంది, ఇది నీట్ అండ్ క్లీన్ పెట్టాలి, ఆర్డర్లో డిసిప్లిన్లో పెట్టాలి. సరే, థ్యాంక్ యూ.